ఇప్పుడు మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అన్యులకు ఉన్నాయి, మీకున్నాయి. కానీ వాళ్ళకి లేనిది మీకుందో తెలుసా? వాళ్ళకి నిరీక్షణ లేదు, మీకు నిరీక్షణ ఉంది. వాళ్ళకు కృప తెలియదు, మీకు కృప ఉంది. వాళ్ళకు రక్షకుడు తెలియదు, కానీ మీకు కొండంత ఆదరణ ఉంది, రక్షకుడు. ఎప్పుడు నీ మనసు కురింగిన వెంటనే నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన. ధైర్యపరచలేదా? కొంచెం ఛార్జింగ్ డౌన్ అయితే చాలు, వెంటనే అందుబాటులోకి వస్తాడా? ఏమైంది, ఏం కాదు, నేను ఉన్నాగా. ఏమంటారు? ఎన్నో ఆటుపోట్లలో బతికున్నామంటే ఆయనే కారణం, ఆయన మాటే కారణం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ విశ్వాసులై రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, నువ్వు నమ్మినోడు సామాన్యుడు కాదు, అసలు సిసలైన దేవుడు, సృష్టికర్త. ఈ సత్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. నా దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, చేతులు కాళ్ళు పనిచేస్తున్న దేవుడు, కళ్ళు నోరు చెవులు పనిచేస్తున్న దేవుడు. నీ స్థితిని, నీ ప్రార్థనని తగిన కాలం ముందు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు ఆయన చేసి అప్పుడు మాట్లాడతాడు నీతో.